ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం సైక్ సిద్ధార్థ యొక్క మూవీ గురించి. ఇందులో గీతా మాధురి భర్త అయినటువంటి నందు ఇందులో హీరోగా యాక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వరుణ్ రెడ్డి అనేది దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ వచ్చేసి యూత్ టార్గెట్ చేయడం జరుగుతుంది అనిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసి యాక్చువల్లీ డిసెంబర్ 12న విడుదల కావాలి. ఇందులో రిలీజ్ డేట్ అనేది వాయిదా పడడం జరిగింది. జనవరికి 1 విడుదల అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది మూవీ నచ్చి హీరో రానా దగ్గుబాటి అనేది రిలీజ్ తన భుజాలపై వేసుకోవడం జరుగుతుంది. సైక్ సిద్ధార్థ్ అనేది ఇది ఒక బోల్డ్ కంటెంట్తో వస్తున్న మూవీ అనిపిస్తుంది. మనకు ఈ డైలాగ్ చూస్తే ట్రైలర్లోనే అర్థమవుతుంది. ఈ మూవీ గురించి మనం చూస్తే ఎలా ఉంటుందో అర్థమైపోతుంది ట్రైలర్లోనే. ఇక మూవీ యూత్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. విడుదల కాకముందుకే చాలా కాంట్రవర్సీలు అవుతుంది సైక్ సిద్ధార్థ ఈ మూవీ వచ్చేసి యాక్చువల్లీ డిసెంబర్ 12న రిలీజ్ కావాలి, కానీ రిలీజ్ డేట్ అనేది జనవరి 1కు విడుదల చేయడం జరుగుతుంది. ఈ మూవీ వచ్చేసి నందుకి ఇందులో చాలా కేర్ తీసుకొని ప్రొడ్యూసర్ కూడా చేయడం జరుగుతుంది. ఇక ఈ మూవీ అనేది సైలెంట్గా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ మూవీ సైక్ సిద్ధార్థ్ అనేది ప్రొడ్యూసర్గా నిర్మాతగా మారిన నందు 20 ఏళ్ళ దాదాపు అవుతుంది అతను మూవీ కెరియర్ స్టార్ట్ అయ్యి. సరైన హిట్ అనేది ఇంతవరకు గట్టిగా పడలేదు అనిపిస్తుంది నందుకి. ఫోటోతో 2006లో నందు అనేది సినీ ఇండస్ట్రీకి వచ్చింది. అక్కడక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలతో సవారీ అటువంటి మూవీస్తో మనకు పరిచయం అవడం జరిగింది హీరోగా. యాక్చువల్లీ ఈ మూవీ చూస్తే నందుకు బ్రేక్ ఈవెన్ అవుతుంది అనిపిస్తుంది హీరోగా. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా హిట్ రావడానికి చాలా టైం పడుతుందని నాకు అనిపిస్తుంది. ఈ మూవీలో మనకు సైక్ సిద్ధార్థ్ అనేటువంటి మూవీ మనకు చూస్తే అర్థమవుతుంది. దేనికైనా ఒక టైం పడుతుందని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక నా మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మూవీ అప్డేట్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉందో మూవీ రివ్యూ మనం చూసుకుందాం. ఈ రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు, గమనించగలరు. ఒక్కసారి లైక్ చేయండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్ గురించి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నౌ మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.